యెషయా గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఇదిగో జతలు జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను. ఆయన దాని నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా ఎరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. ఎవరు చెబుతున్నారు ఈ మాటను? కావుని వాడు చెబుతూ ఉన్నాడు. ఇదిగో రౌతులు వచ్చును, రథములు వచ్చును, ఇదిగో గాడిదలు వచ్చును, ఒంటెలు వచ్చును అని చెప్పేసి 5వ వచనము నుండి మొదలుకొని 6వ వచనము, 7వ వచనము, 8వ వచనంలోనే కావుని వాడిని నియమించగా ఆ కావుని వాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల లోకంలో జరుగుతున్నటువంటి దానిని చెవియేకి గమనించను అని మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనమును గమనించాలి, ప్రార్థనను గమనించాలి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల. అందుకని 22వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మొదటి వచనంలో, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోని మొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చదవండి. నీవు దర్శనపు లోయన కూలి ఉండగా, దర్శనపు లోయన కూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయును. ప్రభువా, పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. ఎవరి చేత వధింపబడ్డారు? దేని చేత వధింపబడ్డారు? దర్శనపు లోయలో కూలిపో